पति ब्रह्मचारी। ఈ రోజు నా కోడలు పెళ్లి కూతురు అవతారంలో ఎలా ఉందో చూడాలని ఆశపడుతున్నాను. క్షమించండి చెల్లమ్మ, పెళ్లికి ముందు పెళ్లి కూతురు ముఖం మేము చూపించాం. ముందు అల్లుడు తాళి కట్టనివ్వండి, తర్వాత మీ కోడల ముఖం మీరు చూస్తూ ఉండొచ్చు. తనను తీసుకెళ్ళండి. ఈ పెళ్లి నాకు పెద్ద రాజయోగం తెస్తుంది. దీనిని ఉపయోగించుకొని నేను రాజకీయంలోకి వెళ్ళాలి. అందువలన ఖచ్చితంగా నా కూతురు పెళ్ళయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు వెంటనే 10 లక్షలు డిపాజిట్ చేయండి. అప్పుడే మేము ఆపరేషన్కి రెడీ చేయగలం. అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? నేను ఈషా కోసం ఏదో ఒకటి చేసి తీరాలి. నేను దీని గురించి తనతో మాట్లాడే తీరాలి. ఒకవేళ తన చెల్లి కోసం మనసు మార్చుకోవచ్చేమో. ఈ గులాబ్ సింగ్ అని ఒక చట్టమే ఉంది. ఆ చట్టాన్ని మీరే వాళ్ళకి గులాబ్ సింగే శిక్ష వేస్తాడు. నువ్వు నా బంగారాన్ని కాదు, నేను కీ ఇచ్చే బొమ్మ. నేను ఎంత కీ ఇస్తానో అంతవరకే నువ్వు వాడాలి. నీ తలరాతలో పనిచేసేవాడిని పెళ్లి చేసుకోవాలని అవసరం లేదు. నీకని పుట్టినవాడు పురుషోత్తం కొడుకే. నువ్వు వాడిని పెళ్లి చేసుకొని వాడికి భార్యగా ఉండాలి. అర్థమైందా? నేను నీకు ద్రోహం చేశాను, నేనే వాడిని నీ దగ్గరికి పంపించా. అప్పుడే నేను చెప్పిన వాడికి నువ్వు మెడ వంచి తాళి కట్టించుకుంటావు.
అరే అందరి అమ్మాయిలకి జీవితంలో ఒక రోజు ఇటువంటిది వస్తుంది. అందువలన నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వద్దు, అన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు ఇప్పుడు ఈ పుట్టింటి నుంచే వెళుతున్నావు, నా మనసులోంచి వెళ్ళిపోవట్లేదే, సరే కదా? ఇలా చూడు గీషా, ఇక్కడ డ్రామా మొదలు పెట్టద్దు. నేను అనుకున్నది జరిగి తీరాలి. అందువల్ల ఇక్కడ ఏం జరిగినా నువ్వు నవ్వుతూ స్వీకరించాలి. ఇదే మన అందరికీ కూడా మంచిది. ఏంటి, అర్థమైందా? రామ్మా, రా, పెళ్లి మండపానికి వెళ్ళమ్మా. రామ్మా, కూర్చో తల్లి, కూర్చోమ్మా. అంతా మంచే జరుగుతుంది. అయ్యగారు, మా పెద్దమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలి. నీ తండ్రి రూపంలో ఎలా శిక్షించాడో చూసావా? ఎలాంటి పథకం పన్నాడో చూసావా? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి ఆ గులాబ్ సింగ్ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుని నీ జీవితాంతం మా ఇంట్లో బానిసగా పడుండు. చూడమ్మా, చెయ్యి చాపు. నేనే నీ తలరాత రాసేది, నేనే నీ తలరాత రాసేది, నేనే నీ తలరాత రాసేది. నేను ఈ పెళ్లి చేసుకోను. ఏమంటుంది? వేరొకరిని మనసులో తలుచుకుంటూ ఇంకొకరితో జీవితం పంచుకోలేను. ఈ పెళ్లి నేను చేసుకోలేను. ఎందుకంటే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. మీ అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. నేను మీకు ద్రోహం చేయాలనుకోవడం లేదు. అందువల్ల ప్లీజ్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓరి నాయనోయ్, మొహం మాత్రం చాలా అందమైంది, మనసు మాత్రం చండాలమైంది. మా అదృష్టం బాగుండి నీ బుద్ధి ఏమిటో పెళ్లికి ముందే తెలిసింది. పెళ్ళి అయిన తర్వాత తెలుసుంటే ఏమై ఉండేది? చూడండి అమ్మా, పిల్లని ఇంతలా మాట్లాడేలా పెంచారు కదా, కాస్త మర్యాదలు కూడా నేర్పించాల్సింది. అది చిన్న పిల్ల. చూడండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. వద్దు, మా కుటుంబానికి పెద్దల్ని ఎదిరించి మాట్లాడే ఇలాంటి పిల్ల అక్కర్లేదు. మమ్మల్ని క్షమించండి. వావ్ గులాబ్ సింగ్ గారు, వావ్! మంచి సమయానికే అమ్మాయి నోరు తెలిసి నిజం చెప్పింది. లేకపోతే మేము బయట తలెత్తుకుని తిరిగే వాళ్ళమే కాదు. రండి, వెళ్ళిపోదాం. ఈ పెళ్లికి పైన జరగదు. రండి, వెళ్దాం. ఇలా చూడండి పురుషోత్తం గారు, నేను చెప్పేది కొంచెం వినండి. ఇక పైన మీరు రాజకీయ నాయకుడు అవ్వాలన్న కళ ఇక్కడితో అయిపోయినట్టే. పొరపాటును కూడా నా ఎదురు మీరు కనబడకండి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. పదండి.
అమ్మలాగే నువ్వు దిక్కుమాలిన దానివని నిరూపించావు కదే. అన్నిటినీ సర్వనాశనం చేసావే. ఎందుకే బతుకున్నావు? చావే. నాన్న నాన్న, నా కళ్ళు ఏదైతే చూసిందో అది నా మనసు ఒప్పుకోవడం లేదు. నా మనసు ఏం చెప్తుందంటే మీరు చాలా మంచి తండ్రిని, కానీ మీరు నాకు రోహన్ని దూరం చేసి జీవితాంతో నాకు గాయాన్ని కలిగిస్తున్నారు. నాన్న, రోహన్ని వదిలిపెట్టేయండి. నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను నాన్న. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నీకేం జరగబోతుందో నువ్వు కొంచెం ఆలోచించుకో. అది నీ కలలో కూడా నువ్వు తలుచుకోనుండవు. నీ పెళ్లి జరగటం వల్ల మన కుటుంబ గౌరవం 10 పెరుగుతుంది. నేను అనుకుంటే అలాగే జరుగుతుంది. మీ భవిష్యత్తుని రాయిపోయేది నేనే. ఎందుకంటే మీ తలరాతలు రాసేది నేనే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఏమి చెడిపోలేదు. మనం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. రా రా నాతో రా. కుదరదు నాన్న. ఆపండి, దయచేసి ఆపండి. మీరు నాకు తండ్రి. తలరాత రాసే భ్రమ కాదు. నేను మీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నాను. ఈరోజు మీరు సంతోషంగా స్వీట్ ఇవ్వండి, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో అంతకంటే నిజమైంది ఈ పెళ్లికి నా కూతురు అస్సలు ఒప్పుకోదు. చెప్పు. అన్నయ్య 2-3 సార్లు డాక్టర్లు వచ్చి అడిగారు. మనం ఎంత లేట్ చేస్తామో పెద్దమ్మ మోకాళ్ళ నొప్పులకి అంత ప్రమాదమట. డబ్బులు ఏమైనా ఏర్పాటు చేశారా? నేను తొందరగా హాస్పిటల్కి వచ్చేస్తున్నాను. నువ్వు టెన్షన్ కావద్దు ప్లీజ్. ఇక్కడ ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే నేను అయ్యగారిని ఎలా డబ్బులు అడిగేది? అడిగినా బాగుండదేమో. వేరే ఏమైనా మార్గం ఉంటే చూడాలి. అయ్యగారు, అది డబ్బు కావాలి కదా నీకు? చెప్పరా, డబ్బు కావాలి కదా? నేను ఇప్పుడే నీకు డబ్బు ఇస్తానురా. కానీ దానికి బదులుగా నువ్వేం చెయ్యాలంటే నా కూతురు ఈషాని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఇక్కడ ఈ నిమిషంలోనే. అయ్యగారు, అది ఏంటంటే ఏమండి, దయచేసి మామయ్య గారిని ఆపండి. ఏమండి, నాన్న ఏం చేస్తున్నారు మీరు? ఇషా ఇంకా తను నువ్వు నన్ను నీ తలరాత రాయిపోయేవాడు కాదని చెప్పావు కదా. ఇప్పుడు చూడు, నీ భవిష్యత్తును నేను శోకంతో ముంచేస్తాను. ఆ శోకంలోంచి నువ్వు బయటికి రాలేవు. నా రాజకీయ జీవితాన్ని నువ్వు చెడగొట్టావు. ఇప్పుడు నీ జీవితంతో నేను ఆడుకుంటానురా.
మీరందరూ ఒప్పుకొని తీరాలి. మీ అందరి తలరాత నిర్ణయించేది నేనే. కుదరదు. మీరు నాతో ఇలా ప్రవర్తించడం నేను ఒప్పుకోను నానా. మీరు నాతో ఇలా ప్రవర్తించడం నేను సహించలేను. నానా మావయ్య మావయ్య నానా, మీరు నాకు ఇలా ద్రోహం చేయకూడదు నానా. నానా, నోరు ముయ్యని చెప్పాను. పంతులు గారు, ఆ పెళ్లి వస్త్రాలు ఇవ్వండి. వద్దు వద్దు నానా, 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 ఇలా చేయకండి నానా, ప్లీజ్. నోరు మూసుకొని ప్రశాంతంగా ఉండు బంగారం. రాయ్ సూరజ్, ఇదిగో ఈ చివర నువ్వు పట్టుకో. టైం అనేది లేదు. వద్దు వద్దు సూరజ్, ఇది చాలా పెద్ద తప్పు. నువ్వు ఇది చేయకూడదు సూరజ్. నేను చెప్పేది విను సూరజ్. నువ్వు తను చెప్పింది చేయకూడదు. ఆయనకి మోకాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, చాలా త్వరగా చేయాలి. లేకపోతే ఆయన జీవితాంతం నడవలేకపోతారు. మీరు వెంటనే 10 లక్షలు డిపాజిట్ చేయండి. అప్పుడే మేము ఆపరేషన్కి రెడీ చేయగలం. డబ్బు మీరు డిపాజిట్ చేయకుండా మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. తెలుసు సూరజ్, నాకు నా భగవంతుడి పైన నీ పైన అపారమైన నమ్మకం ఉంది. అన్నయ్య 2-3 సార్లు డాక్టర్లు వచ్చి అడిగారు, మనం ఎంత లేట్ చేస్తామో పెద్దమ్మ మోకాళ్ళ నొప్పులకి అంత ప్రమాదం అట. డబ్బులు ఏమైనా ఏర్పాటు చేశారా? నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి నా జీవితాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఆయనకి మోకాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, చాలా త్వరగా చేయాలి. లేకపోతే ఆయన జీవితాంతం నడవలేకపోతారు. అప్పుడే మేము ఆపరేషన్ రెడీ చేయాలి. డబ్బు మీరు డిపాజిట్ చేయకుండా మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి నా జీవితాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను. సూరజ్, ఏంటి నుంచోని ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నువ్వు వింటావు కదా, అయ్యగారని చెప్తావు కదా. నేను చెప్పింది నువ్వు ఏ మాట అయినా వినాలి. ఇట్రా సూరజ్, ఇక్కడికి రమ్మన్నాను. నేను మీకు మీ కాలకి ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకుంటా. అర్థమైందా? సూరజ్, అన్నయ్య 2-3 సార్లు డాక్టర్లు వచ్చి అడిగారు, మనం ఎంత లేట్ చేస్తామో పెద్దమ్మ మోకాళ్ళ నొప్పులకి అంత ప్రమాదం అట. నాకు నా భగవంతుడి పైన నీ పైన అపారమైన నమ్మకం ఉంది. వద్దు సూరజ్, నువ్వు ఇలా చేయడం తప్పు సూరజ్. ఇలా చూడు, నేను నీ తలరాతలో ఈ బ్రహ్మచారి గాడి పేరే రాశాను. దీని తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒక విషయం అర్థం చేసుకుంటావు. అదేంటంటే మీ నాన్ని నువ్వు ఎదిరించి ఎంత పెద్ద తప్పు చేశావని దాన్ని తలిచి తలిచి నువ్వు బాధపడతావు. ఇక మీద కూడా నీ తలరాత మార్చుకోవాలంటే మార్చుకొని చూపించు. నేను కూడా చూస్తాను నీ తలరాతని నువ్వు మార్చుకునే శక్తి ఎంత ఉందని. నా బంగారు, పంతులు, పెళ్లి మంత్రాలు ప్రారంభించండి. మొదటి ప్రమాణం, ఇంక నుంచి మీ జీవితంలో జరగబోయే అన్ని మంచి విషయాల్లోనూ నేను ఉంటాను. ఇంక నుంచి మన జీవితంలో రాబోయే సంతోషమైన బాధైనా మనం కలిసి పంచుకుంటాం. రెండో ప్రమాణం,
ఇక మనం ప్రేమగా ఉంటాం. అదేలాగా మనకి సంబంధించిన అందరితోనూ ప్రేమగాను ఆప్యాయతగాను ఉంటాము. మీరు ఎప్పుడు నా మీద ప్రేమగా ఉంటారు, అదే సమయం నన్ను గౌరవంగా చూస్తారు. బామ్మ మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఘోరం జరుగుతుందో. మీరెందుకు ఏం మాట్లాడట్లేదు? బామ్మ దయచేసి ఆపండి. దానికి ఇదేరా శిక్ష. మీలో ఏ ఒక్కరికి ఈషా ఇష్టం లేకపోతే దానికి విషం ఇచ్చి చంపేయొచ్చు కదా బామ్మ. అది అలాగే కుళ్ళి చావాలి, ఒక్క నిమిషంలో చావకూడదు. మూడవ ప్రమాదం, మీరు ఎప్పటికీ నన్ను సంతోషంగా చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏ పరిస్థితిలో అయినా నన్ను ఒంటరిగా వదలకూడదు. నేను మిమ్మల్ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ మంచి విషయమే జరగాలని కోరుకుంటాను. నాలుగవ ప్రమాణం, ఇంకా మీ కుటుంబ బాధ్యతల్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఇంకా ఎప్పటికీ ఏ విషయానికైనా సరే నేను కష్టపడేలా చేయకూడదు. ఇంకా మీ ప్రతి సంతోషంలోనూ, అది కాకుండా ప్రతి బాధలోనూ ఎప్పటికీ మీతోనే ఉంటాను. చివరి ప్రమాణం, ఇంకా మనలో ఉన్న ప్రేమ, ఇంకా మనకున్న నమ్మకానికి ఎటువంటి లోటు జరగకూడదు. ఇక నుంచి మీరే నా జీవితంగా నేను జీవిస్తాను. ఇంక మీ జీవితంలో నేను ఎప్పుడు సంతోషమే ఇస్తాను. ఇప్పుడు పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా పెళ్లి అయిపోయింది. ఇప్పటి నుంచి నేను నీ భార్యని. ఇక పైనుంచి మీరిద్దరు భార్యాభర్తలు.